హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కుక్కే నుంచి ధర్మస్థల వచ్చాము. కుక్కే నుంచి మనకి ధర్మస్థల 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు మేము బుద్ధా స్టాచ్యూ అండ్ మంజునాథ టెంపుల్కి వెళ్తున్నాము. మనకి బస్ స్టాండ్ పక్కనే ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మనకి మంజునాథ స్వామి టెంపుల్. నడవలేము అనుకున్న వాళ్ళకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అదే బుద్ధా స్టాచ్యూకి వే. మాకైతే లగేజ్ ఉంది, సో మేము లగేజ్ వెళ్ళి లోకర్లో పెట్టేసి రిటర్న్లో స్టాచ్యూ చూద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ లగేజెస్తో పైకి వెళ్ళడం ఇప్పుడు మనకి చాలా కష్టం. మనకి టెంపుల్లో ఫ్రీ లోకర్స్ ఉంటాయి, సో అక్కడ పెట్టేసి మనం లోకల్ ఏరియాస్ అన్నీ తిరిగేయచ్చు. ఎంత ఎండగా ఉందంటే కింద ఆమ్లెట్ వేస్తే స్టవ్ కూడా అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. అంత వేడిగా ఉందన్నమాట, పాదాలు కాలిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే మంజునాథ స్వామి టెంపుల్. నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను. మనకి నార్మల్గా టెంపుల్స్ అంటే గోపురాలు అవన్నీ ఉంటాయి కదా, బట్ ఇది అలా లేదు. కంప్లీట్లీ కేరళ స్టైల్ అంట. ఆర్కిటెక్చర్ అంతా చూడ్డానికి చాలా బాగుంది. మనకి చూడ్డానికి బయట నుంచి జస్ట్ ఇంతేనా అన్నట్టు ఉంది, కానీ లోపల టెంపుల్ అయితే చాలా పెద్దది. లిటరల్లీ మాకు అంత రష్ లేనప్పటికీ దర్శనం జరగడానికి 1.5 అవర్ పట్టిందనమాట. దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు ఎంత పెద్ద టెంపుల్ లోపల. అండ్ మేమైతే ఫస్ట్ డైనింగ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 12 or 12:30 అయిపోయింది. ఇంకా తినేసి దర్శనంకి వెళ్ళొచ్చులే అని నేను చేసిన బెస్ట్ పనిది. ఎందుకంటే మీకు ఎంట్రన్స్ నుంచి గర్భగుడిలోకి మీరు చుట్టూ మినిమం 2 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ట్రావెల్ ఇన్ ద సెన్స్ చుట్టూ తిరిగి వెళ్తామన్నమాట. చాలా 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 పెద్ద వే ఉంటుంది, చుట్టూ తిరిగి వెళ్ళాలి. మేమైతే ఫుడ్ తినకుండా వెళ్ళుంటే దారిలోనే ఎక్కడో పడిపోయేదాన్ని. సో బెస్ట్ డెసిషన్ తీసుకున్నా, సరేలే తినేసి పోదామని. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఫుడ్కి కూడా ఒక 1/2 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంత దూరం నడిచొచ్చాక ఒక్కసారి ఫుడ్ చూస్తే అమ్మయ్య అనిపించింది నాకైతే. దట్టు ఇంత ఎండలో వాటర్ ఆర్ ఫుడ్ లేకపోతే చాలా కష్టం. ఫుడ్ లేకపోయినా పర్లేదు, వాటర్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. మీరు యూ క్యాన్ సీ ద ఆర్కిటెక్చర్. గుడి ఎట్నుంచి చూసినా ఒకేలా ఉందన్నమాట, బట్ చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే డైనింగ్ హాల్. నేను వెళ్ళబోతున్నా. మనకి 2 ఉన్నాయి యాక్చువల్లీ. నా రైట్లో ఉన్నది ఒక డైనింగ్ హాల్ అండ్ నా లెఫ్ట్లో కూడా ఉన్నది డైనింగ్ హాలే. అది ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయిందంట, సో దాన్ని మూవ్ చేశారు, అందుకే మేము ఇటు సైడ్ వస్తున్నాం. ఎంత పెద్దగా ఉందో చూడండి డైనింగ్ హాల్. మీకు ఇలా పైన కూర్చొని తినడం ఇష్టం లేకపోతే మీకు అటు సైడ్ సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంటుంది. మీరు కిందనే కూర్చొని హ్యాపీగా తినొచ్చు, అది మన ఇష్టం. మేమైతే కరెక్ట్గా భోజనం టైంకి అందాము. నాకు ఒకటే హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మాకు ఆనియన్, జింజర్, గార్లిక్ ఏం తినొద్దన్నారు కదా. సో బయట ఎక్కడ ఏం తిన్నా సరే ఆల్మోస్ట్ ఆనియన్ కలుస్తుంది, అందుకే మేము ఇలా టెంపుల్లో తిందామని ఫిక్స్ అయ్యాము. ఆల్మోస్ట్ మేము టెంపుల్లో భోజనాలే ప్రిఫర్ చేస్తామన్నమాట. మళ్ళీ ఈ ప్రసాదం మళ్ళీ తినలేం కదా. అండ్ దట్టు ఇంకా ఎక్కడ కూడా వీళ్ళు ఆనియన్, జింజర్, గార్లిక్ అయితే వేయరంట. మా ఎంటైర్ జర్నీలో ఆల్మోస్ట్ మేము లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ టెంపుల్స్లోనే తినేలా చూసుకున్నాము. మేము ఇప్పుడు భోజనం కంప్లీట్ చేసుకొని దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదే వే ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, మొత్తం తిరిగి వెళ్ళాలి. చాలా అంటే చాలా లాంగ్. క్రౌడ్ లేనప్పటికే మాకు ఇంత టైం పట్టిందంటే, క్రౌడ్ ఉన్న రోజు ఇక్కడ ఎలా ఉంటుందో అనేది నాకు లిటరల్లీ అర్థం కాలేదు. నాకైతే ఇదంతా చూసాక మళ్ళీ తిరుపతి గుర్తొచ్చింది. అక్కడ ఎంతలా ట్రావెల్ చేసామో ఇక్కడ అంతగానం ట్రావెల్ చేసాము. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ అవర్ సౌత్ ఇండియన్ టెంపుల్స్. కొంచెం వెరైటీగా చాలా బాగుంది చూడ్డానికి. లెట్స్ సీ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎంటైర్ టెంపుల్.
గంటన్నర అయిన తర్వాత మా దర్శనం జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. లోపల మనకి వీడియో తీయడానికి అలో లేదు. సో నేను ఆ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మనం బుద్ధ స్టాచ్యూని చూస్తాము. దారిలో మనం వచ్చినప్పుడు చూసాం కదా, ఆ స్టాచ్యూ దగ్గరికే వెళ్ళిపోతున్నాము. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.